నెలలుగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కనిపెట్టలేకపోతే నువ్వేరుకుంటావు. జయ, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం తనతో చెప్పలేదా? ముందు నువ్వు తనకి సర్ది చెప్పు. భగవంతుడా, మీరు ఆ ఊరు వెళ్ళిన విషయం ఎందుకని నాతో చెప్పలేదు? జయ, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. మీ దగ్గర నుండి ఏ ఎక్స్క్యూజ్ నేను వినదలుచుకోలేదు. అసలు మీరు అక్కడికి వెళ్ళిన విషయం నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అదొక్కటి మాత్రం చెప్తే చాలు. నువ్వు ఆ ఎస్ఐ లాగా నా దగ్గర మాట్లాడుకో. మీలాగా దొంగ పనులు చేసే వాళ్ళతో ఇంకెలా మాట్లాడమంటారు? జయ, నాకప్పుడే అనుమానం వచ్చింది. బాల విషయంలో సెంటిమెంట్ గా మాట్లాడి ప్రతి విషయంలోనూ మీరు వ్యతిరేకిస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. సరిపోయింది, ఇలాంటిదేదో జరుగుతుందనే నేను అనుకున్నాను. నువ్వేమనుకుంటున్నావు? బాలని నేను తీసుకెళ్లి దాచిపెట్టానా? లేకపోతే తను ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రతిరోజు ఏ విషయం జరిగినా నా దగ్గరికి వచ్చి చెప్పే మీరు బాలసుధ వాళ్ళ ఊరు వెళ్ళిన విషయం ఎందుకు చెప్పలేదు? అంటే అందులో ఏదో విషయం ఉంది. జయ, చెప్పుకొని ఉంటుంది తప్పే. బిజీగా ఉండి మర్చిపోయాను. ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని అనవసరంగా మాట్లాడుకో. నేను చెప్పేది అనవసరమైనవా? ఆ ఎస్ఐ కూడా అవసరం లేనివే చెప్పాడా? పోలీసులతో అక్కర్లేదు, కనీసం నాతో నిజం చెప్పొచ్చుగా. ఇలా చూడండి, బాల ఇప్పుడు ఎక్కడుంది? మీరు దాన్ని తీసుకెళ్లి ఎక్కడ ఉంచారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళండి. నా దగ్గర సమాధానం లేదు. నాకంటే ముఖ్యం నా చెల్లెలేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేనా నువ్వు 5 సంవత్సరాల మన జీవితంలో ఇదే నువ్వు అర్థం చేసుకుంది? మనో, నువ్వెక్కడికి వెళుతున్నావు? నేను ఇంకా కొంచెంసేపు ఇక్కడే ఉంటే ఈ రోజుతో మొత్తం అయిపోతుంది. బాలాకని కిడ్నాప్ చేసింది మనోజ్ బాబాయ్ అని నాకు అనిపిస్తుంది. మనోజ్ని అక్కడ చూశానని కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టేగా నువ్వు మాట్లాడుతున్నావు. అది మాత్రం కాదు, బాలాక విషయంలో మనకంటే ఎక్కువ శ్రద్ధ చూపించింది మనోజ్ బావే కదా. ఆ రోజు బాలాకని తీసుకెళ్ళటానికి వాళ్ళ ఇంట్లో మనుషులందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎలా పర్ఫామ్ చేశారో చూశారుగా. నాన్నకంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటో బయటికి చెప్పు అజయ్. వేణుగోపాల్ బాలాని హింసించాడన్న కోపంతోనే తను అలా బిహేవ్ చేశాడు. పైగా బాలా అంటే ప్రేమ జాలి ఉంటుందిగా. అది ఒట్టి ప్రేమ జాలి కాదు నాన్న. నేనిప్పుడు ఏం చెప్పాలనుకోవట్లేదు. ఏది ఏవైనా నేను తన తమ్ముడు కదా. కొన్ని రోజులైన తర్వాత నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకే అర్థమవుతుంది. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్తున్నా, నేను అనుకున్నది జరిగిందంటే జయక్కని పాపని మనం చూసుకోవాల్సి ఉంటుంది.
మీరు వెళ్ళిన స్పీడ్ చూస్తుంటే ఇంకందరినీ వదిలేసి వెళ్ళిపోయారో అనుకున్నాను. హస్బెండ్ అండ్ వైఫ్కి నమ్మకం పోతే కలిసి ఉండటం కన్నా విడిపోవటమే మంచిదని నేను అంటాను. మేమేమీ నమ్మకం పోగొట్టుకోలేదు, మీరే చెడగొట్టుకున్నారు. మీకులాగా కోప్పడి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోలేనుగా. నాకంటూ ఒక బిడ్డ ఉందిగా. పాపను తలుచుకుని నువ్వు బాధపడద్దు, దానిని నేను చూసుకుంటాను. అయితే అంతా ప్లాన్ చేసే ఉంచారా? నేనొక్కదాన్నేగా అడ్డం మీకు? ఏంటి సమాధానం చెప్పరు? మీ దొంగ ఆటలు నాకు తెలియవు అనుకుంటున్నారా? నేను వెళ్ళిపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఒకవేళ బాలాన్ని తీసుకువెళ్లి దాచిపెట్టింది మీరే అయితే గనక ఇలా చూడండి, నేను ప్రాణాలతో ఉండను. జయ, ఆపుతావా? ప్రాణాలతో ఉండనంటే ప్రాణాలతో ఉండను. వెళ్ళి చావవే. ఏమన్నారు? నేను వెళ్ళి చావాలా? అయితే నేను అక్కర్లేదు. అంత దూరం వచ్చిందనమాట వ్యవహారం. నేనొక పిచ్చిదాన్ని. నాకొక్క విషయం నిజం చెప్పండి. బాలాన్ని తీసుకువెళ్ళి ఎందుకు దాచుంచారు? చెప్పండి, ఏంటి మీ ఉద్దేశం? ఏంటి? ఏం చెప్పరా? చెప్తాను, ఇప్పుడే చెప్తాను. అయితే చెప్పండి. మీ నాన్న తల నా మూడు చెడగొట్టకుండా బయటికి వెళ్ళు. జరుగు, బిడ్డను తీసుకెళ్తాను. తల్లి తండ్రి గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య పిల్లలు పెరగకూడదు. ఇరుగు పొరుగు ఇళ్ళులున్నాయి. మీరిద్దరూ ఇలా గట్టిగా అరిచి గొడవ పడుతుంటే వాళ్ళు వింటారన్న బుద్ధి కూడా లేదా మీకు? పాప నాతో ఉంటుంది. మీరిద్దరూ మీ ఇష్టానికి గొడవ పడండి. మనోజ్, టీ తాగు. మనోజ్, నీకేమైందిరా? నిన్న రాత్రి ఎందుకంత గొడవ పెట్టావు? నువ్వైనా కాస్త సర్దుకుని పోవాలిగా. కామ్గా ఉండటం వల్లే ప్రాబ్లం. జయ ఏది? ఇంకా లేవలేదా? జయా, జయా, కాస్త మెల్లగా. ఎందుకంత గట్టిగా అరుస్తావు? నీకు టీ ఇచ్చానుగా, తాగు. ఇది కదా కొత్త అలవాటు అంటే. తన కోపం ఇంకా తగ్గలేదు, అందుకే నువ్వే సర్దుకుపోవాలి. దానికి ఏంటి అర్థం? నేను చెప్పిందంత అబద్ధమా? బాలాన్ని తీసుకెళ్లి దాచిపెట్టా అంటాం నిజమా ఏంటి? నీ సైడ్ కూడా తప్పు ఉంది. బాల ఊరెళ్ళి తిరిగొచ్చినప్పుడు నేను వాళ్ళ ఊరు వెళ్ళానని తనతో ఒక మాట చెప్పుంటే ఇంత సమస్య వచ్చుండేదా? అమ్మా, నేను అది అంత సీరియస్ గా తీసుకోలేదు. రే, నీకు సీరియస్ అని అనిపించని ఏ విషయం కూడా తనకి సీరియస్ అని అనిపించుండొచ్చు. కానీ చెప్పకుండా వెళ్ళిన చిన్న చిన్న విషయాలకి మాత్రం తను ఇంపార్టెంట్ ఇస్తోంది. ఇంత చిన్న విషయం నా దగ్గర ఎందుకు దాచాలని తను బాధపడుతోంది. తను ఎలాగైనా అనుకోని. మనోజ్, నువ్వు బాల మీద చూపించే జాలి ఆప్యాయత ఏ భార్య ఇష్టపడదు. బాలా జయాకు సొంత చెల్లే కదా. అదే సమస్య. సొంత అన్నదమ్ములు చూపించని ప్రేమను నువ్వు చూపిస్తుంటే అది సమస్యగానే కనపడుతుంది. ఇంత బాధ్యతగా బాల పక్కన నిలబడి మాట్లాడే అవసరం నీకేంటని నీ భార్య ఆలోచిస్తోంది. అయితే ఏమీ తెలియనట్టే నేను కళ్ళు మూసుకుని ఉండాలి, అంతేగా? కొన్ని సమయాల్లో కళ్ళు మూసుకునే ఉండాలి. లేదంటే కుటుంబంలో ప్రశాంతంగా బతకలేరు. అలా ప్రశాంతత లేని కుటుంబాన్ని నరకం అంటారు. నేను అక్కడికి వెళ్ళింది బాలాన్ని తీసుకురావడానికని నువ్వు నమ్ముతున్నావా? జయకు నువ్వు 5 సంవత్సరాలుగా తెలుసు. నాకు నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసు. నువ్వు బాలా వాళ్ళ ఊరికి తన్ని తీసుకురావడానికి వెళ్ళుంటే నాకు తెలుసుండేది నువ్వు తన్ని తీసుకుని ఇక్కడికి వస్తావని. తను సురక్షితంగా ఉండడానికి ఇక్కడ తప్ప ఇంకేదీ ఉండదని మిగతా వాళ్ళకంటే నీకు బాగా తెలుసు. అందరూ నన్ను తప్పు చెప్పని, సందేహించినా పర్లేదు. అమ్మకి నా గురించి తెలుసు కదా, నాకది చాలు. అది సరిపోదు. నువ్వు నిరపరాధివని నాకు మాత్రమే కాదు,
జయకు కూడా తెలియాలి. ఒకవేళ తన ప్రేమ నిజమైతే తనకే అర్థమవుతుంది. నన్ను నమ్ము అని చెప్పి కాలు పట్టుకోవటం నాకిష్టం లేదు. అమ్మా, బాల కనబట్టలేదని వేణుతో చెప్పకపోతే చాలా పెద్ద సమస్య అవుతుంది. తనని అక్కడ ప్రశాంతంగా పనిచేసుకోనివ్వరా? అమ్మవు నువ్వెలానే చెబుతావు, కనబడకుండా పోయింది వాడి భార్య. ఇలా జరిగితే నాకెందుకని ఫోన్ చేసి చెప్పలేదని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఈ విషయం తెలిస్తే వెంటనే వాడు లీవ్ పెట్టి వచ్చేస్తాడు. ఇక్కడి నుండి వెళ్ళి 1 వారమే కదా అయింది. ట్రైన్లో ఫ్రీగా వెళ్ళి రావడం కుదరదు కదా. టికెట్ ఛార్జీలు ఎంత అవుతున్నాయి? అయ్యో అమ్మా, ఇదంతా చెప్పకపోతే కుట్ర మన మీద పడుతుంది. అది మాత్రమే కాదు, పోలీసులు చాలా హుషారుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మన కుటుంబాన్ని కూడా అదురు చేస్తున్నారు. అందుకు మనమేం చేయగలం? బాల తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయింది. మనం అలా చెప్పొచ్చు. ఇలా వెళ్ళి మనం చెప్పామంటే వాళ్ళ దగ్గర మన ఆటలు సాగో. ఎందుకంటే తను మిస్ అయ్యింది ఈ ఇంట్లో నుంచి. అదేంటంటే భర్త ఇంట్లో నుంచి వెళుతున్నప్పుడు. అప్పుడు సమస్య మనకే ఎక్కువ. తర్వాత ఇంకో విషయం, బాల కనపడకుండా పోతే భర్తకి తెలియకుండా ఉంటే పోలీసులు దాన్ని నమ్మరు. మనకి తెలియదని చెప్పినా కూడా భార్య కనపడకుండా పోతే భర్త ఎందుకని ఊళ్ళోకి రాలేదని పోలీసులు అడుగుతారు. అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పేసాయి, తను ఇక్కడికి రాని. అమ్మ ఆలోచించుకో. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి విషయం చెప్పు. కుదిరితే ఈ రోజే ట్రైన్ ఎక్కమని చెప్పు. వేణు ఇక్కడికి రాకుండా మనమేమీ చెయ్యలేము. మనో, నువ్వు కాఫీ తాగకుండా వెళుతున్నావు. నాకొద్దు. తిండి దగ్గర మొండికేయడం అంత మంచి పద్ధతి కాదు. కాస్త తిని వెళ్ళరా. నాకు వద్దమ్మా. ఎందుకత్తయ్య బలవంతం చేస్తున్నారు? వద్దంటే వెళ్ళనివ్వండి. ఇక్కడ టిఫిన్ చేస్తే అక్కడికి వెళ్ళి చేయలేరు కదా. ఎక్కడికి వెళ్ళి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు చెప్పు. అది నేను వివరంగా చెప్పాలా? జయ, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఆగవే, నువ్వు చెప్పేసి వెళ్ళు. మనో, నువ్వు గొడవ పడకుండా వెళ్ళు. మా జరగమ్మా. ఏయ్, నిన్ను వెళ్ళమని చెప్తున్నానా? దీని కథ ఏంటని తెలుసుకునే వెళ్తాను. ఏం మాటలురా. ఏం అడగాలనుకుంటున్నావో అడగవే. అంత కోప్పడేలాగా నేనే ఉన్నాను. ఏదో తప్పు చేసినట్టు గుమ్మడికాయల దొంగలాగా భుజాలెందుకు తడువుకోవటం? మీరే అడగండి అత్తయ్య. ఈయన ఇలా గొడవ పెట్టుకొని టిఫిన్ కూడా చేయకుండా వెళ్లాల్సినంత అవసరం ఏంటి? అది ఎందుకని నీకు తెలియదు కదా. ఇప్పుడు కూడా నువ్వు నన్ను సందేహంతో చూస్తున్నావు. అది చేసే ముందు ఆలోచించాలి. బాల విషయంలో మీరేదో నా దగ్గర దాస్తున్నారు. ముందు అదేంటో చెప్పండి. ఈ విషయంలో నీ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. చెప్పకండి, వెళ్ళండి. ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. వాళ్ళు అడిగే విధానంలో అడిగితే మీరంతా చెప్తారు. జయా, ఈ మాటలో నువ్వు ఇక్కడితో ఆపేసేయ్, లేకపోతే నీకు మంచిది కాదు. ఇంతకు మించి ఏం జరగాలి? జరిగిందంతా ఎప్పటికైనా నాతో చెప్పండి. మీరేదైనా తప్పు చేస్తే క్షమించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరికి కావాలి నీకు క్షమాపణ? నన్ను నా కూతుర్ని కష్టపెట్టి అక్కడ దాన్ని సంతోషపెట్టడానికే వెళ్తే గనక మీరు నాశనం అయిపోతారు. అవునే, బాలాన్ని నేనే తీసుకెళ్లి ఉంచుకున్నాను. నువ్వేం చేస్తావు? ఈ వక్రమైన బుద్ధితో నీతో కలిసి జీవించటం కన్నా అదే మంచిది. అవసరమైతే దాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టుకుంటాను. నీకేంటే? మర్యాదగా ఉండవు, లేకపోతే బయటికి గంటేస్తాను. జయా,
ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, తీలేరా? హలో, అమ్మా హరి, ఏంటి బాబు? నాన్న అక్కడ లేరా అమ్మా? ఉన్నారు. ఓసారి నాన్నకివ్వు. ఏమండి, హరి మీతో మాట్లాడాలట. నువ్వే మాట్లాడు. ఏంటి హరి విషయం? నేను నాన్నతోనే మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. ఏదో ముఖ్యమైన విషయం అట, మాట్లాడండి. ఆ బాబు, నాన్నగారికి ఇస్తున్నానుండు. ఏమైంది హరి? బాలా గురించి ఏదైనా సమాచారం అందిందా నాన్న? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు వెతుకుతున్నారు. అబ్బా ఏంటి నాన్న, కంప్లైంట్ ఇస్తే సరిపోతుందా? బాధ్యత తీరిపోయినట్టేనా? నాన్న, స్టేషన్కి వెళ్ళి ఇంకొకసారి కనుక్కోండి. పదే పదే వెళ్ళి అడిగితేనే వాళ్ళు కూడా వెతుకుతారు. స్టేషన్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఫోన్ చేస్తే సరిపోదు నాన్న, తిన్నగా వెళ్ళిపోవాలి. ఆ, వెళ్తాను. హా, నా కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. కనిపించకుండా పోయింది మీ కూతురు, ఆ విషయం మర్చిపోకండి. నేను వెళతానురా. వాడు ఆర్డర్ చేస్తే నేను చేయాలా? ఏమండి, వాడేమన్నాడు? నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉండాలట. పిల్లలకి ఏదైనా అయిందంటే తల్లిదండ్రుల గుండెల్లో కలిగే బాధేంటో వీడికి తెలుసా? గుండెల్లో ఉన్న బాధేంటో బయటికి చూపిస్తేనే వీళ్ళకి తెలుస్తుంది. అమ్మా జయ, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎవరూ బయటికి గంటక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. అమ్మా జయ, కోపంతో కాపురాన్ని కాలదన్నుకుంటే దాన్ని సరిదిద్దుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆయనేమి పాత మనిషి కాదత్తయ్య, మీరు కూడా విన్నారుగా. ఉదయం వరకు ఏదో కాస్త నమ్మకం ఉండింది, కానీ ఇప్పుడు నాకంతా అర్థమైంది. వాడు కోపంతో ఏదేదో అన్నాడని నువ్విలా వెళ్ళిపోవడం న్యాయమా? మరి నన్నేం చేయమంటారు? తన్నులు తిట్లు తింటూ నన్ను ఇక్కడే ఉండమంటారా? నిన్న రాత్రి నన్ను ఏమేమి మాట్లాడిగారో తెలుసా మీకు? మా నాన్న కూడా లాగారు. అవన్నీ మర్చిపోయి ఉదయాన్నే లేచి ఆయన కోసం టిఫిన్ చేసి పెడితే తినేయడానికి ఏంటంట? నా మీద ఆవగించంత ప్రేమ ఉన్నా కూడా ఆయన తిని వెళ్ళేవారు కదా. కనీసం నిన్న మాట్లాడిన దానికి ఉదయం లేవగానే ఒక్క సారీ కూడా అడగలేదు. జయ, వాడు కోపం వచ్చేలా నువ్వు కూడా మాట్లాడావు కదా. మీరు ఎంతైనా ఆయన వైపే మాట్లాడతారు, పర్వాలేదులే. నాకు బాగా తెలుసు ఆయన మనసులో వేరే ఏదో ఆలోచన ఉంది, లేకపోతే నన్ను కొడతారా? ఆయనకి నా మీద ఎంత ద్వేషం ఉంటే నన్ను కొట్టుంటారు. సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటే ఇంకా బాగోదు. నువ్విలా తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పాపని ఎలా ఇవ్వు, బ్యాగ్ అక్కడ పెట్టు. నేను ఒక అంతస్తున్న కుటుంబంలోనే పుట్టాను. అడగటానికి చెప్పటానికి ఎవ్వరు లేని దాన్నేం కాదు. జయ, నేను చెప్పిన మాట వినమ్మా. మనోజ్ తిరిగి వచ్చిన తర్వాత మనం కూర్చుని మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. అది ఇంకా జరగదత్తయ్యా. నన్ను కొట్టినందుకు ఆయన బాగా అనుభవిస్తారు. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోకు జయ. మీ కొడుకే తప్పు చేస్తున్నాడు అత్తయ్య. నేనింకా ఇక్కడే ఉంటే ఆ తప్పు పెద్దదవుతుంది. అమ్మా, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు జయ. నా బాధ మీకు అర్థం కాదులే అత్తయ్య. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళారో విన్నారుగా. అవసరమైతే బాలని ఇంట్లోనే తీసుకొచ్చి ఉంచుతానంటున్నారు. ఉంచుకోనివ్వండి, అందుకు నేనేం అడ్డం ఉండను. జయ, జయ, అమ్మా జయ, నా మాట విను జయ. వెళ్ళొద్దు జయ. జయ, నా మాట విను, వెళ్ళొద్దు జయ. సమస్య పెద్దదవుతుంది. పర్వాలేదత్తయ్య, ఆయన నా దగ్గరికి వచ్చి సారీ అడగకుండా నేను మళ్ళీ ఇంటికి రాను. లేకపోతే ఎవరో ఒకరు తీసుకొచ్చి ఉంచుకోనివ్వండి. అమ్మా, అమ్మా జయ. బాలా
అక్కకి ఏమన్నా జరిగితే నిన్ను ఊరికి వదిలిపెట్టు. నోరు తెచ్చావంటే నువ్వు ఊరుకోరా. తన్నులు అయ్యో, తినాల్సుంటుంది. వద్దు. వేణు మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళిపోండి. మీ ఎవరికి తెలియదంటే బాల ఎక్కడికి వెళ్ళింది? భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడం భర్త చేయాల్సిన పని. నువ్వు మాట్లాడుకో. నువ్వు గివ్వని మీ ఇంట్లో పెట్టుకో. ఎవరే? ఇక్కడ అడిగేసి మీ ఇంటికే వద్దాం అనుకున్నానే. నీ మొగుడున్నాడుగా మనోజ్ గాడు, వాడేనే దీని అంతటికే మూల కారణం. నేను ఇంతసేపు ఈ ప్లాన్ మొత్తం మీరందరూ కలిసే వేశారనుకున్నాను. ఇప్పుడే అర్థమైంది, ఇది వాడు ఒక్కడు మాత్రమే ప్లాన్ చేశాడు. ఓయ్, ఇలా చూడవే, నిన్ను బాగా మోసం చేసి నీ చెల్లితో వేరే కాపురం పెట్టాడు. నీ మొగుడు నా పెళ్ళాన్ని తీసుకెళ్లి ఎక్కడ దాచిపెట్టినా నేను కనిపెడతానే. నేను కనిపెట్టిన తర్వాత నీ మొగుడు ప్రాణాలతో ఉండడే.